మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పోషకాహార లోపం, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, శరీరంలో తగినంత తేమ లేకపోవడం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. నేను చెప్పినటువంటి చిట్కాలను పాటించినట్లయితే కనుక మీ పెదాలపై పెరిగిపోయినటువంటి నలుపును చాలా ఈజీగా తొలగించుకోవచ్చండి. మరి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు పెదాలకు కలబంద గుజ్జును పట్టించి చేతివేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. దీంతో పెదాల మీద పేరుకున్నటువంటి మృతకణాలు తొలగిపోతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 1 చెంచా నిమ్మరసంలో 1/2 చెంచా తేనె కలిపి పెదాలకు పట్టించాలి. పావుగంట తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తూ ఉంటే గనక క్రమంగా పెదాల రంగు మారుతుంది. చిన్న గిన్నెలో 2 చెంచాల పాలు, 1/2 చెంచా పసుపు వేసి బాగా కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే పెదాల నలుపుదనం విరిగిపోతుంది. పెదాలకు కీరదోస రసం రాసినా మంచి ఫలితం కనిపిస్తుంది. 1 చెంచా నారింజ తొక్కల పొడిలో 1 చెంచా తేనె కలిపి పేస్ట్లా చేయాలి. దీన్ని పెదాలకు పట్టించి 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటే క్రమంగా పెదాలు ఎర్రగా మారుతాయి. గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని పాలు చిలకరిస్తూ మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి కొద్దిగా ఆరిన తర్వాత వేళ్లతో మర్దన చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే పెదాల నలుపు తొలగిపోతుంది. విన్నారు కదా, ఈ చిట్కాలను పాటించినట్లయితే గనక మీ పెదాలపై ఉన్న నలుపును చాలా త్వరగా పోగొట్టుకోవచ్చండి. నేను చెప్పినటువంటి చిట్కాలలో ఏదో ఒక చిట్కాని మీరు రెగ్యులర్గా పాటించినట్లయితే కనుక మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుందండి. మరి తప్పకుండా పాటిస్తారు కదా. ఇలాంటి మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.